బైబిల్ పుస్తకాన్ని చూసి భయపడదు సాతాను. ఎప్పుడైతే బైబిల్ నీలో సజీవంగా మారుతుందో, ఎప్పుడైతే నువ్వు పలుకుతావో, అందుకే నీ మాట ద్వారా నువ్వు విడిపించబడతావు, నీ మాట ద్వారా నువ్వు బంధించబడతావు. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు కానీ మంత్రగాడు కాదు. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడైనా సరే మనం మర్చిపోకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ప్రార్థన ఎప్పుడూ దేవుని వాగ్దానాలపై ఆధారపడి ఉండాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో స్వస్థత అనేది మనకు వాగ్దానం ఇచ్చాడు దేవుడు, విడుదల దేవుడు వాగ్దానం ఇచ్చాడు, మరి సమృద్ధి అనే వాగ్దానం ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు నేను మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాను. మీలో రుగ్మత ఉన్నా, ఎటువంటి మరి అనారోగ్యం ఉన్నా దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడనే విశ్వాసం ఉంది కాబట్టే మీకు ప్రార్థన చేయాలని నమ్ముతున్నాను, ఆశిస్తున్నాను. మరి దయచేసి మీకు ఎక్కడ బాధ ఉందో, ఎక్కడ నొప్పి ఉందో, ఎక్కడ అనారోగ్యం ఉందో అక్కడ ఒక చేయి పెట్టి, ఒక చేయి టీవీ మీద పెట్టండి. ఎందుకంటే మన దేవుని యొక్క రాజ్యములో మరి స్పిరిట్ మూవ్మెంట్కి, ఆత్మ మూవ్మెంట్కి మరి ఏ రకమైన హద్దులు లేవు. కాబట్టి మన విశ్వాసాన్ని బట్టి మనము ఈ ప్రార్థన అంగీకరించినట్టయితే ఖచ్చితంగా నువ్వు స్వస్థత నొందుతావు, విడుదల నొందుతావు, సమృద్ధిలో నువ్వు జీవించగలవు. సిద్ధంగా ఉన్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఈ బిడ్డలు ఎవరైతే విశ్వాసముతో మరి చేయి పెట్టి వారి మీద ఉంచుకున్నారో వారిని దయచేసి మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. మరి మీ వాగ్దానం మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి ఆ అస్వస్థతను, ఆ రుగ్మతిని, ఆ ఏ డిజీజ్ అయినా ప్రభా, దాన్ని యేసునామములో గద్దిస్తున్నాను ప్రభా. సంపూర్ణ విడుదల వారికి అనుగ్రహించారని నమ్ముతున్నాను. సంపూర్ణ విడుదల పలుకుతున్నాను, సమృద్ధిని పలుకుతున్నాను ప్రభా. యేసు నామంలో మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి, మీరిచ్చిన అధికారాన్ని బట్టి నేను పలుకుతున్నాను, నమ్ముతున్నాను ప్రభా. ఇది పొంది ఉన్నామని మీకే స్తుతి చెల్లిస్తున్నాం. మీకే మహిమ ఘనత కలుగును గాక. యేసు నామంలో మీకు స్తుతి చెల్లిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి మీ నాతో ఈ ప్రార్థన అంగీకరించినట్టయితే నమ్మండి, దేవునికి స్తుతి చెప్తూ ఉండండి, స్తుతి చెల్లిస్తూ ఉండండి. ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు. ఏంటి? స్వస్థత, విడుదల, దేవుని ఆశీర్వాదం. ఆమేన్. నువ్వు ఎంత ప్రార్థన చేసినా మారినట్టుగా ఉండవు. ఎందుకో తెలుసా? నీ లోపలున్న చిత్రాన్ని నువ్వు మార్చటం లేదు. నువ్వు ప్రార్థిస్తున్నావు కానీ, ప్రభా నేను ఓడిపోతున్నాను, అయ్యా నేను ఇంకెప్పుడు బయటకు వస్తాను, అయ్యా నా ప్రార్థన నువ్వు ఇంకెప్పుడు ఆలకిస్తావు నాయనా. చూసావా? అంటే నువ్వు ఏ రకమైన మనసుతో ప్రార్థన చేస్తున్నావు? నేను సమస్యల పాలై ఉన్నాను, దేవుడు నన్ను ఎప్పుడు విడిపిస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నావు. అర్థమవుతుంది మీకు? కానీ దేవుని మనసులో ఉన్న చిత్రం ఏంటంటే నువ్వు జయించేశావు. హల్లెలూయా. ఆ జయించేశావు కాబట్టి జయము అనేటువంటి మనస్తత్వముతో జయించేవాడిగా ఉండి ఆ అవగాహనలో ప్రభా నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను. ఇదేదైతే జరిగిందో ఇదంతా టెంపరీ ప్రభా. చూడండి, తాత్కాలికం. ఒకటి వినండి, వాట్ ఎవర్ యు ఎక్స్పీరియన్స్ ఇన్ ద న్యాచురల్, సహజంగా నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో ద బైబిల్ కాల్స్ ఇట్ టెంపరీ. బైబిల్ దానిని తాత్కాలికం. దట్ విచ్ ఇస్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ ఇటర్నల్. ఆత్మ సంబంధం అనేది నిత్యము. ఆమేన్. ఆత్మ సంబంధమైనది నిత్యం. వాక్యము ఆత్మ సంబంధమైంది. ఆమేన్. వాక్యం ఏమంటుంది? నువ్వు జయించిన వాడివి. వాక్యం ఏమంటుంది? ఐఎమ్ మోర్ దెన్ ఎ కాంకరర్. అత్యధిక విజయం పొందినవాడును. అత్యధిక విజయము పొందినవాడును. హల్లెలూయా. చూసారా? ఇప్పుడు అటువంటి మనస్సు కలిగి ఉండి, ప్రభువా ఇవన్నీ నా చుట్టుకుని ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయి, అడ్డంకులు ఉన్నాయి, ఆటంకాలు, వీటి మధ్యలో నిలబడి నేను నీ కుమారుణ్ణి, నేను జయించిన వాడిని అని అవగాహనలో నువ్వు ఉన్నట్టయితే ఏం చేస్తావు తెలుసా? అబ్బా ప్రభా ఎప్పుడు దీవిస్తావు, ఎప్పుడు విడిపిస్తావు ప్రభాను. ప్రభా విడిపించినందుకు నీకు స్తోత్రం. హల్లెలూయా. నీకు వందనాలు నాయన. హల్లెలూయా. చూడండి, ఏది ఏమైనా నీవు ఎవరై ఉన్నావో నువ్వు అనుమానపడకూడదు దేవునిలో. గమనించండి, యేసు ప్రభు దగ్గరికి సాతానుడు వచ్చాడు. నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళని రొట్టెలుగా మార్చమన్నాడు. యేసేమంటున్నాడు? నీకు జవాబిచ్చే అవసరమే లేదు నాకు అంటున్నాడు. నీకు నేను ప్రూవ్ చేయాలా నేను దేవుని కుమారుడని? అవసరం లేదు. ఐ నో ఐఎమ్ అ సన్ ఆఫ్ గాడ్. నేను దేవుని కుమారుడు, నాకు తెలుసు నేను దేవుడిను. నీకు రాళ్ళను రొట్టెలుగా మారుస్తేనే నేను దేవుని కుమారుని కాను. మార్చకపోయినా
నేను దేవుని కుమారుణ్ణి. గమనిస్తున్నారా? ఆ అవగాహనలో బ్రతికాడు. అందుకే ఆయన ఇజ్రాయేల్ ప్రాంతంలో ప్రయాణం చేస్తూ వాక్యం బోధించినప్పుడు అనేక మంది అనేక రకాలుగా మాట్లాడారు. ఈయనలో దయ్యం పట్టినవాడు బెల్జెబూబు ఉన్నాడు అన్నారు, ఈయన మోసగాడు అన్నారు, ఈయన బ్లాస్ఫీమర్, దైవ దూషణ చేసేవాడు, దైవ దూషణ చేసేవాడు. ఇన్ని అన్న యేసుప్రభు ఎప్పుడైనా ఐఎమ్ అ సన్ ఆఫ్ గాడ్ అన్నాడా? ఎప్పుడైనా అనుమానపడ్డా? ఎటువంటి విమర్శ ఎదుర్కొన్నా, ఎటువంటి రకమైన పరీక్ష వచ్చినా ఆయన మట్టుకు ఆ నమ్మకంలో కదల్లేదు, సడల్లేదు. నేను దేవుని కుమారుణ్ణి. ఆ రాత్రి పిలాతు ముందు వచ్చి నిలబడ్డాడు. పిలాతు, నువ్వు యూదుల రాజువా అన్నాడు. నీవు పలికావు అన్నాడు ఆయన. శిలోమ మ్రాను మీద మరణించడానికి సిద్ధమైన పిలాతు ఏమనుకున్నా, నాకు శక్తి ఉంది నిన్ను విడిపించడానికి, నేను సిలువ వేయడానికి అని అనుకున్నాడు పిలాతు. యేసయ్య ఏమన్నాడు? నీకు లేదు అన్నాడు, నాకుంది. నువ్వు ఏమి చేసినా నాలో నువ్వు అది మార్చలేవు. నేను యూదుల రాజుని, నేను దేవుని కుమారుణ్ణి. చూసారా? పరిస్థితులు నువ్వు ఎవరో అనేది నిర్ణయించకూడదు. సమస్యలు నీ యొక్క తలంపులను మార్చకూడదు, నీ మనస్సును మార్చకూడదు. నీ మనసు దృఢ నిశ్చయముగా దేవుడు ఏమై నీ గురించి పలికాడో దాని మీద స్థిరముగా నాటబడి ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ అవగాహనలో నువ్వు బ్రతుకుతావో ఎటువంటి సమస్య వచ్చినా నువ్వు జయించగలవు. ఒక అనారోగ్యం వచ్చిందంటే దాన్ని ఒక దొంగగా చూడాలి. ఇప్పుడు గమనించండి, మీకు ఇల్లు ఉంది, ఆ ఇల్లు మీది, మీ పేరును రాయబడి ఉంది, మీకు ఆ పత్రం ఉంది, అన్నీ కూడా. సడన్గా ఒకరోజు దొంగ వచ్చాడు అనుకుందాం, వచ్చి అన్నీ దోచుకుంటా ఉంటే మీరు మూలను కూర్చొని, ప్రభువా నీ చిత్తమైతే వీడిని వెళ్ళగొట్టు, లేకపోతే వీడిని తీసుకొని అని ఎవడన్నా ప్రార్థన చేస్తాడా? ఎవడన్నా? బుద్ధున్నవాడు ఎవడన్నా కానీ అలాగే ప్రవర్తిస్తున్న మన ఆరోగ్యం గురించి వచ్చిన ఇదేమన్నాడు? ఈ శరీరము దేవుని పరిశుద్ధాత్మనిక ఆలయం. ఏ హక్కు ఉంది ఏ దరిద్రపు దయ్యానికి మన శరీరాన్ని పాడు చేయడానికి? ఆ అవగాహన ఉందా మనకి? ఓ డాక్టర్ గారు చెప్పారు బీపీ ఉంది కాబట్టి నా జీవితాంతం దొంగ వచ్చాడు అని తన్ని తరమడం నేర్చుకో ముందు. వాడికి ఏ రకమైన హక్కు లేదు. వాడు రాకుండా ఉండడానికి కుక్కల్ని పెడతావు. అలాగే ప్రార్థన చేస్తూ ఉండు, పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు. ఆమేన్. చూసారా? ఎందుకు మనం సహిస్తున్నాం? మరివి ఏమన్నావు? ప్రభువా నీ చిత్తమైతే నన్ను స్వస్థపరచు, నీ చిత్తమైతే నన్ను విడిపించు. నీ చిత్తమైతే ఎర్రోడు నువ్వు వాక్యం చదవలేదా? వాక్యంలో ఎంత ఖచ్చితంగా వ్రాయబడింది, ఆయన గాయముల చేత స్వస్థత నొందాడు అంటే ఈమె చూడడానికి బాగుంది కాబట్టి నా గాయముల వల్ల ఈమె స్వస్థ. వీడు చాలా దరిద్రంగా, వీడికి నా గాయాలతో సంబంధం లేదు అంటాడా దేవుడు? లేదు. మనందరి కొరకు, హల్లెలూయా, ఇంకా రానున్నటువంటి వారి కొరకు, వారందరి కొరకు ఆయన గాయన పొందాడు. ఎందుకు? నీవు స్వస్థత పొందడానికి. గమనించు జనులారా, నీవు స్వస్థత పొందడము దేవుని యొక్క చిత్తము, కానీ అది దేవుని యొక్క నాట్ ద హైయెస్ట్, ఉన్నతమైనది కాదు, ఉన్నతమైనటువంటి ఉద్దేశం కాదు. ఆయన ఉన్నతమైన ఉద్దేశం ఏంటో తెలుసా? టు లివ్ ఇన్ డివైన్ హెల్త్, దైవిక ఆరోగ్యంతో జీవించడం. ఎప్పుడూ ఆరోగ్యంలో జీవించాలి. హల్లెలూయా. దైవికమైన ఆరోగ్యం అంటే అనారోగ్యానికి స్థలము లేకుండా ఉండాలి. ఏమని రాయాలి? ఇక్కడ డోర్ మీద రాసుకోవాలి, trespassers will be prosecuted. అర్థమైందా? ఎవరైతే తప్పుగా వస్తారో వారికి ప్రాసిక్యూషన్, శిక్ష అంటే ఏ రకమైన అనారోగ్యానికి అవకాశం. మీకు తెలీదా? మీ తాతకు ఉండేది జబ్బు, మీ మామకు ఉండేది, మరి నీకు రాదా? మా మామకు ఉండొచ్చు, మా తాతకు ఉండొచ్చు, నువ్వు కావాలని నువ్వు కూడా ఉండొచ్చు, కానీ నాకు రాదు. ఎందుకు ఈ ధైర్యం ఎప్పుడు వస్తుందో తెలుసా? అవగాహన వచ్చు. ఈ శరీరములో దేవుడు ఉన్నాడు, నాలో దేవుడు
జీవిస్తున్నాడు. ఈ శరీరము దేవునికి ఆలయం. కాబట్టి ప్రతి విధమైన అనారోగ్యానికి ఏ రకమైన స్థానము లేదు అనేటువంటి అవగాహన, ఆ నమ్మకంలో మనం జీవించాలి. అప్పుడే నువ్వు జయించగలవు. లేకపోతే సాధారణంగా క్రైస్తవులు, ప్రభువా దయచేసి నాయన ఎప్పుడు స్వస్థత ఉంటాను నాయన, 6 నెలల నుంచి ఒప్పుకోలు చేస్తున్నాను, 6 నెలల నుంచి ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, సంవత్సరం పాటు ప్రార్థన, అనేక మంది ప్రార్థన చేశారు, ఇంకెప్పుడు ఆలకిస్తావు ప్రభా, ఇంకెప్పుడు దీవిస్తావు నాయన, ఇంకెప్పుడు నన్ను విడిపిస్తావు ప్రభా. చూసారా, ఓడిపోయిన మనస్తత్వం, ఓడిపోయి బంధించబడిన స్థితిలో ఉన్నాను నేను. నాకు ఆయన కనికరిస్తే తప్ప నాకు విడుదల. కనికరించాడు, ఆయన చేయాల్సిందంతా చేశాడు. ఇప్పుడు నీ తప్పుడు సెల్ఫ్ ఇమేజ్, నీ చిత్రము నిన్ను బానిసగా ఉంచుతుంది. అందుకే ఏమన్నాడు, హీ బికేమ్ పూర్ దట్ యు మైట్ బికమ్. ఐ యామ్ నాట్ రిచ్ బికాజ్ ఐ హ్యావ్ మనీ ఇన్ ద బ్యాంక్. బ్యాంకులో డబ్బు ఉంది కాబట్టి I am not rich because my pockets are loaded with నా money. జేబులు డబ్బుతో నింపబడి I am rich because he said I am rich. ఆయన చెప్పాడు నేను ధనవంతుడిని కాబట్టి ధనవంతుడిని. ఎప్పుడైతే నేను ఆ చిత్రాన్ని కలిగి, దేవా నీకు స్తోత్రం, నేను ధనికుడిని, నేను ఆశీర్వదించబడ్డవాడిని, అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలని ఉద్దేశించావు నాయనా, నీకు స్తోత్రం, నీకు స్తుతి, నేను దీవించబడ్డవాడిని, నేను ఆశీర్వదించబడ్డవాడిని అని పలుకుతూ ఉంటావు. ఆ అవగాహనలో పెరుగుతూ ఉంటావు. నీకు ఏమీ డబ్బు, ఆఖరికి తినడానికి తిండి కూడా ఉండకపోవచ్చు, కానీ ఎప్పుడైతే నువ్వు అవగాహనలో జీవిస్తావో, అది కట్టుకుంటావో, ఏమవుతుందో తెలుసా, అనేక సంగతులు జరుగుతాయి. ఆత్మీయ లోకంలో దేర్ ఇస్ అన్ అలైన్మెంట్ దట్ టేక్స్ ప్లేస్. సరి చేయబడుతుంటుంది. కాక ద్వారాలు, నీకు తెలియని ద్వారాలు ఇప్పబడతాయి. నీకు తెలియని వారు నీ దగ్గరకు వస్తారు. నువ్వు ఇంతకాలం చూడనటువంటి ఆపర్చునిటీస్ నీకు సడన్గా కనపడుతూ ఉంటాయి. నువ్వు ఎతుక్కుని ఆశిస్తున్న ఉద్యోగం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఎప్పుడు ఈ అవగాహన ఏది ఉందో అది మ్యాగ్నెట్ లాంటిది. ఎందుకు? అది ఫెయిత్ కాబట్టి. ఫెయిత్ అట్రాక్ట్స్ వాట్ యు బిలీవ్, ఫియర్ అట్రాక్ట్స్ వాట్ యు బిలీవ్. నువ్వు నమ్మేది విశ్వాసం ఆకర్షిస్తుంది, నువ్వు నమ్మేది భయం కూడా ఆకర్షిస్తుంటుంది. హలో చెప్పండి, అర్థమవుతుంది మీ అందరికీ? కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే ఈ సెల్ఫ్ ఇమేజ్ అనేది మనం ఏదైతే మాట్లాడుతున్నామో, దేవుని ఉద్దేశంలో మనం ఏమని ఆలోచించాడు దేవుడు? వీరు అధికారంలో జీవించాలి, లోబర్చుకోవాలి అన్నాడు. ఆమెన్. అది కాక ఇంకొద్ది ముందుకెళ్దాం. కీర్తనలు 8వ అధ్యాయం 4 నుంచి 6 వరకు చదువుకుందాం. నీవు మనిషిని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏ పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగాను చేసి ఉన్నావు. దేవుని కంటే కొంచెము తక్కువ వానిగా చేశావు. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. గమనించారా? దేవా నాకు కిరీటం ఉంచావు, మహిమ ఘనత ఉంచావు. హల్లెలూయా. గమనించండి, ఎప్పుడు కూడా ఎవరు నీతో మాట్లాడుతున్నారు, ఎవరు నీ ఆలోచనని ప్రభావితం చేస్తున్నారు గమనిస్తూ ఉండాలి. లోకమా, న్యూస్ పేపర్లా, గవర్నమెంటా, లేకపోతే నీ పరిస్థితుల, ఏదో ఒకటి నీతో మాట్లాడుతూనే ఉన్నాయి, ఏదో ఒకటి నీ మీద ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. అందుకే ఊరికే ప్రతిరోజు మర్డర్ సీన్లు, మర్డర్ క్రియలు చూస్తే నువ్వు మర్డర్గా మారడానికి కూడా ఆస్కారం ఉంది. ఎందుకంటే అదే తిరుగుతూ ఉంటుంది నీ మనసులో. ఒకసారి కొన్ని సంవత్సరాల క్రితం నేను చదివాను, ఒక 9th క్లాస్ స్టూడెంట్ వైజాగ్ ప్రాంతంలో ట్యాక్సీ తీసుకొని ఎక్కడికో వెళ్తూ ఉంటే మధ్యదారిలో ఆ క్యాబ్ డ్రైవర్ని మర్డర్ చేశాడు, చంపేశాడు. అయితే పోలీసు వారు వాడిని ఇంట్రాగేట్ చేస్తున్నారు. ఎందుకు చేసావు, ఎలా చేయగలిగావు నువ్వు బాలుడే అంటే అన్నాడు, ఆ రోజుల్లో ఒక సినిమా వచ్చిందంట, ఆ సినిమాలో ఆ సీన్ ఉందంట అట్లాంటిది. అది చూశాను మరీ ఏమైందంటే, అది ఏమైంది, ఇమిడిపోయింది ఆయనలో. ఎప్పుడైతే ఇది ఇమిడిందో హీ బిగిన్స్ టు అసిమిలేట్ దాట్, దాన్ని జీర్ణించుకున్నాడు. అదేమవుతుందంటే ఇట్ యాక్ట్స్, యు బిగిన్ టు యాక్ట్ ద సేమ్ థింగ్ అవుట్. అదే దాని ప్రకారమే నువ్వు ప్రవర్తిస్తుంటావు. అదే అవగాహనలో బెతకడం అంటే. కాబట్టి ఏం చేస్తాడు, రెపిటేటివ్గా చూడడము, రెపిటేటివ్గా పలకడం ద్వారా అది స్థిరపరచబడుతుంది. అది మంచైనా చెడైనా. అందుకే టేక్ హీడ్ వాట్ యు హియర్ అన్నాడు. మీరు ఏమి విరుచున్నారో జాగ్రత్త పడండి. ఎందుకు? ప్రతిదీ మనకి లాభకరమైంది కాదు. అందుకే మనం ఏది వినాలో అది వినాలి, ఏది వినకూడదో అది వినకూడదు. ఎందుకంటే ఏది విన్నా అది ప్రభావం చేస్తూ ఉంటుంది మనల్ని.
అందుకే ఊరికే లేమి మాట్లాడే వారి దగ్గర సమయం గడపకూడదు. ప్రతిరోజు ప్రతి గంటల పాటు ఆ అనారోగ్యం గురించి మాట్లాడే వారి దగ్గర సమయం గడపకూడదు. ఏది మాట్లాడుతున్నా అది నీకు తెలియకుండానే నీ మనస్సులో ప్రభావితం చేసి అది నీలో ఇమిడ్చబడుతుంది. ఈ ఇమిడ్చబడ్డం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రాసెస్. ఎందుకంటే ఎప్పుడైతే అది ఇముడుతుందో అప్పుడే నువ్వు దాన్ని గ్రహిస్తావు, ఆ అవగాహనలోకి వస్తావు. గమనించండి, నీవు మంచి న్యూట్రిషస్ ఆహారం రోజు తింటున్నావు, కానీ బలహీనంగా ఉన్నావు, ఆరోగ్యం చెడిపోతూ ఉంది, ఏమీ అర్థం కావట్లేదు. ఎందుకు? నువ్వు ఏదైతే తింటున్నావో అది ఆ రకంగానే బయటకు వచ్చేస్తుంది. అంటే డైజెస్టివ్ సిస్టంలో ఏదో ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం అంటే నువ్వు తింటున్నటువంటి ఆహారాన్ని సరిగ్గా డైజెస్ట్ చేసి దానిలో ఉన్న న్యూట్రియంట్స్ తీసుకొని నీ ఆర్గన్స్కి, నీ ఎలిమెంట్స్కి, వాటికి పంపటం లేదన్నమాట. అర్థమవుతుంది అందరికీ నేను చెప్పేది? నువ్వు ఎంత మంచి తిండి తిన్నా అది నువ్వు జీర్ణించుకొని దానిలో ఉన్నటువంటి రసాయన, దాని పోషక పదార్థాలు నీ యొక్క శరీరంలో ప్రతి అవయవం కావాల్సిన వాటికి వెళ్ళకపోతే నువ్వు ఏది తిన్నా నువ్వు బలహీనంగానే ఉంటావు. అర్థమవుతుంది మీ అందరికీ? ఇదే ప్రాబ్లం చర్చ్లో. ప్రతి వారం మీరు వస్తారు కొద్దిమంది ఎలాగొస్తారంటే సినిమా హాల్కి వెళ్ళినట్టు చేతులు జాడించుకుంటారు. బైబిల్ ఉండదు, నోట్బుక్ ఉండదు, పెన్ ఉండదు. ఇదేదో వినోదానికి వచ్చినట్టు. ఇది పాఠశాల. ఇక్కడ మనం నేర్చుకోవాలి, రాసుకోవాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో అది మనం దాన్ని గ్రహించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. బాలులు మరి స్కూల్కి వెళ్తారు. స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, బోర్డు మీద లెక్చర్ ఇస్తుంది. చాలా అర్థమైందా అంటే అందరూ అర్థమైంది అంటారు. అర్థమైందా నిజంగా అంటుంది, అర్థమైంది అంటారు. సరే నీకు అర్థమైతే నీకు అసైన్మెంట్ ఇస్తాను, హోంవర్క్ ఇచ్చి పంపిస్తుంది. అవునా కాదా చెప్పండి? హోంవర్క్ అంటే పిల్లలకి ఇష్టం ఉండదు, కానీ హోంవర్క్ చేస్తేనే అది నిజంగా నువ్వు గ్రహిస్తావు. అర్థమవుతుంది? ఆమె చెప్పండి. చూడండి, మనందరం కూడా వచ్చి వినోదానికి వచ్చినట్టు వచ్చి ఈరోజు ప్రసంగం మొన్నటికంటే బాగుందండి, కానీ దీనికంటే పాస్టర్ గారు 3 వారాల క్రితం యూట్యూబ్లో చూసారు, అది ఇంకా బాగుండిందండి, ఈవేళ అంత బాగాలేదు. దాని కొరకు వస్తున్నారు మీరు బాగుంది బాగలేదు అని చెప్పినా నాకేమైనా అవసరమా? డూ ఐ కేర్? ఐ డోంట్ కేర్. పట్టించుకోను. I don't care whether you like it or not. That is not my job to receive your accolades. ఈ యొక్క అభినందనలు పొందుకునే పని కాదండి నాది. My job is to feed you. నా పని నిన్ను పోషించడం. చిన్న బాలుని డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు, బాలేదని డాక్టర్ పరీక్షించి ఇంజెక్షన్ ఇవ్వాలంటాడు. ఇంజెక్షన్ ఇస్తుంటే ఆ బాలుడికి వీడు శత్రువు, ఈ డాక్టర్. ఆ ముఖం చూస్తేనే గట్టిగా ఏడుస్తుంటాడు, ఆ డాక్టర్ పేరు చెప్తేనే ఏడుస్తాడు. నాకు అస్సలు ఇష్టం లేదు అంటాడు ఆ డాక్టర్. అంటే డాక్టర్ పట్టించుకుంటాడా? అయ్యో బాబోయ్, నన్ను లైక్ చేస్తాడో అన్లైక్ చేస్తాడో ఫేస్బుక్ మీద అనుకుంటాడా? అనుకుంటే వాడి ప్రాక్టీస్ అంతా శూన్యమైపోదు. వాడి బాధ్యత అంతేంటి? ఆ బాలుడు బాగవ్వాలి. అందుకే నువ్వు ఫేస్బుక్ మీద నన్ను లైక్ చేసినా డిస్లైక్ చేసినా ఐ డోంట్ కేర్. పట్టించుకోనండి. ఎందుకు? ఐ వాంట్ యూ టు బి బ్లెస్డ్. మీరు దీవించబడాలి. అందుకే ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తున్నాను. మీరు అది తీసుకొని దాని ప్రకారంగా మీరు ప్రవర్తించినప్పుడు, దాని ప్రకారంగా మీరు అది గ్రహించినప్పుడు మీ జీవితం మారుతుంది. అందుకే వినండి, నేను చెప్పిందంతా మీరు రాసుకోలేకపోవచ్చు, కొన్ని రాసుకోలేకపోవచ్చు, కానీ ఈరోజు నేను చెప్తున్నటువంటి ఈ టీచింగ్, ఆ CDO, MP3, MP4 ఖచ్చితంగా తీసుకొని వినండి. ఒకసారి కాదు, 6 సార్లు, ప్రతిరోజు ఒకసారి వినండి. ఖచ్చితంగా మీ మనస్తత్వం మారుతుంది, మీ హృదయంలో ఉన్న చిత్రం కూడా మారుతుంది. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే వినండి, అందుకే యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మెడిటేట్ ఆన్ దిస్ వర్డ్ డే అండ్ నైట్. దీవారాత్రులు వాక్యమును ధ్యానించు. ఎందుకు మెడిటేట్ చేయమని? మెడిటేషన్ ద్వారా ఏం చేస్తున్నాం? ఆలోచిస్తున్నాం. ఏం ఆలోచిస్తున్నాం? ఆడు జయంటా, వాడి హైట్ ఎంత, వాడి వెడల్పు ఎంత, వాడికి ఉన్న ఆయుధాలు ఏంటి, దాన్ని ధ్యానిస్తున్నావా? నువ్వు నీ సిక్నెస్ గురించి, నీ యొక్క ఛాలెంజ్ గురించి, నీ యొక్క ప్రాబ్లమ్ని గురించి నువ్వు ధ్యానిస్తే అది ఇంకా పెద్దగా మారుతుంది. కానీ ఏమన్నాడు? మెడిటేట్ ఆన్ ద వర్డ్ అన్నాడు. వాక్యమును ధ్యానించమన్నాడు. ఏం ధ్యానించాలని? వాక్యం. ఏమని? నేను అప్పుడే మీకు ఇచ్చేశాను అన్నాడు దేవుడు. ఆమేన్.
దేవుడు ఇచ్చేశాడు. హల్లెలూయా. ఏ విధంగా జరుగుతుంది నాకు తెలియదు, కానీ నాది అని దివారాత్రములు ధ్యానించమన్నాడు. ఎందుకు? ఆ ధ్యానించుట ద్వారా ఈ పారాడైమ్ ఏదైతే అంటుందో నీకుతోని కాదు, ఇది అవ్వదు, ఇది జరగదు అని ఒక పారాడైమ్ ఉంది. ఆ పారాడైమ్ నిన్ను బంధించి ఉంచింది. కానీ ఈ మెడిటేషన్ ద్వారా ఈ పారాడైమ్ నువ్వు బ్రేక్ చేసి కొత్త పారాడైమ్ వస్తుంది. ఏమైనది? వాడు ఎంత ఎత్తున్నా, ఎంత ఎదుగున్నా, ఎంత బలవంతుడైనా, నీవు డాలుతో వస్తున్నావు, నీవు ఖడ్గంతో వస్తున్నావు, నేను దేవుని పేరుట వస్తున్నాను. హల్లెలూయా. నీ మెడ నేను తీసేస్తాను. హల్లెలూయా. నీ తల మెడ దగ్గర ఐ విల్ కిల్ యూ. చూడండి, డేవిడ్ మెమరైజ్ అంటే బట్టి మాట్లాడటండి. లోపల ఆయనలో ఉన్న చిత్రము ఆ విధంగా మాట్లాడిస్తుంది. అందరూ ఏమన్నారు? సౌలుతో పాటు వీడు మరణానికే వెళ్తాడు, వీడు ఖచ్చితంగా చచ్చిపోతాడు అనుకున్నాడు. మొత్తం సైన్యం అంతా అనుకుంది దావీదు పిచ్చోడు, ఒక కత్తి కూడా లేదు చేతిలో, కట్టే రాళ్లతో వెళ్తున్నాడు, వీడి అసలు మతిపోయిందా అనుకున్నారు. కానీ ఆయన ఆ విధంగా ఆలోచించారు. చూసారా, ఆలోచనలో ఉన్నటువంటి శక్తి గురించి నేను మాట్లాడుతున్నాను. మీ ఆలోచన దైవికంగా ఉన్నట్టయితే దేవుని శక్తిని మీరు ఆకర్షిస్తారు. మీ అవగాహన దైవికంగా ఉన్నట్టయితే ఆ అవగాహన మిమ్మల్ని జయశీలుగా మారుస్తుంది. అర్థమైన వారు ఆమెను చెప్పాడు. కాబట్టి నా ప్రార్థన ఏంటంటే ఈ యొక్క ప్రతిదీ లోపర్చుకోమన్నాడు. 6వ వచనం చదివావా? నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. అధికారం ఇచ్చావు. హల్లెలూయా. దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ప్రతిదీ లోకంలో ప్రతి దాని మీద కూడా మనకు అధికారం ఉంది. కాబట్టి ప్రాముఖ్యంగా మనం ఎదుర్కొనే సమస్యల మీద మనకు అధికారం ఉంది. అందుకే తుఫాన్ వచ్చింది. యేసయ్య ప్రార్థన చేశాడా? చెప్పండి, ప్రార్థన చేశాడా? లేదు. అధికారాన్ని వాడాడు. ఎందుకు? అందరూ ఏమనుకుంటున్నారు? చచ్చిపోతాము, మునిగిపోతామని. కానీ యేసయ్య అవగాహన ఏంటి? లేదు, దేవుడు నాతో మాట్లాడు, నేను ఖచ్చితంగా ఆ అద్దరికి వెళ్తున్నాను. కాబట్టి తుఫాన్తో మాట్లాడి దాన్ని గద్దించాడు. మిమ్మల్ని ఎదుర్కొనే ప్రతి సమస్యని గద్దించే అధికారం దేవుడు మీకు ఇచ్చాడు. మిమ్మల్ని ఎదిరించే ప్రతి సాతాన్ని లోబర్చుకునే అధికారం దేవుడు మీకు ఇచ్చాడు. కానీ మీకు ఆ చిత్రం ఉందా? కొద్దిమంది సాతాను అనగానే వణికిపోతారు. క్రైస్తవులు రాకూడదని చెప్పి బైబిల్ నా తల కింద పట్టుకొని పడుకుంటారు. బైబిల్ వాడు చదువుతాడని మర్చిపోయావా? బైబిల్ని బట్టి వాడు భయపడ్డు. బైబిల్ నీలో ఇమిడినప్పుడు, when it becomes a part of you, నీలో ఒక భాగంగా మారినప్పుడు, నీలో అప్పుడు నువ్వు పలుకుతావు. చూసా, అది క్రియేటివ్ పవర్. నీ మాట ద్వారా నువ్వు వాడిని బంధిస్తావు. ఆమేన్. బైబిల్ ఊపి కాదు, బైబిల్ చూపించి కాదు, బైబిల్ పుస్తకాన్ని చూసి భయపడదు సాతాను. ఎప్పుడైతే ఆ బైబిల్ నీలో సజీవంగా మారుతుందో, ఎప్పుడైతే నువ్వు పలుకుతావో, అందుకే నీ మాట ద్వారా నువ్వు విడిపించబడతావు, నీ మాట ద్వారా నువ్వు బంధించబడతావు. కానీ ఈ మాట్లాడేదంతా ఎక్కడి నుంచి వస్తుంది? నీలో డెవలప్ అయినటువంటి చిత్రాన్ని బట్టి నువ్వు మాట్లాడతావు. కాబట్టి ఇది ధ్యానించండి. ఈ రోజు నుంచి మీరు సమయం గడపండి. దానివల్ల మీరు నూతనమైన చిత్రాన్ని మీరు కట్టుకోగలరు. ఆ చిత్రం నుంచి నువ్వు జీవించినప్పుడు జయకరంగా జీవించగలరు. ఇది మొదటి ఉపోద్ఘాతం మట్టుకే చేశాను నేను ఈవేళ. ఇంకా చాలా ఉంది దీంట్లో మాట్లాడాల్సింది. కానీ ఇది మొదటి మెట్టు. ఇది మీరు గమనించాలి. అందుకే మరీ బ్రతిమలాడి చెప్తున్నా, వినండి, ఈ వాక్యాన్ని తీసుకోండి, ప్రతిరోజు కొద్దిసేపు వినండి. 30 నిమిషాలు ఎంతో అయింది ఇది. దయచేసి వినండి. మీరు పనులు చేసుకుంటున్నారు, ఆ వాక్యం వింటూ ఉండండి. ఖచ్చితంగా మీలో ఉన్నటువంటి ఆ మార్పుని దేవుడు ఒక వాక్యం ద్వారా కలగబడుతుంది. హల్లెలూయా. మీరు జయకరమైన జీవితంలో, మరి ఫలించే జీవితంలో దీవించబడ్డారా?